హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారింది కదా, ప్రభు దినం కదా, ఆదివారం కదా, ఆలయాలకు వెళ్ళక ముందు చిన్న మాట ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతి దినము నాయన నీ గడప యొద్ద కనిపెట్టువాడు, నీ మాటతో నడుచువాడు ధన్యుడని నీ గ్రంథములో మేము చదివినట్లు మా జీవితాల్లో అనుభవించుటకు నీ కృపలో భద్రపరచబడి నడిపించబట్టకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆదివారం అంటేనే మనకి ప్రత్యేకమైన రోజు కదండి, ప్రభువుని ఆరాధించుకునే దినం. మరి ఈరోజు మొదటి ఆదివారం, ఈ జూన్ నెలలో మొదటి ఆదివారం కదా. ఇవాళ మరి అనేక మందిరాలలో ప్రభు వలను ఆచరిస్తుంటారు. కొంతమంది ప్రతి ఆదివారం ఖచ్చితంగా ప్రభు వల్ల ఆచరిస్తారు, ఆచరించాలని చెబుతారు. కొంతమంది నెలకు ఒకసారి ఆచరించడం జరుగుతుంది. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నిసార్లు మనం రొట్టె ద్రాక్షరసంలో పాలు పప్పులు పొందామన్నది ముఖ్యం కాదు, కానీ నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి అన్న ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పప్పులు పొందుతున్నాం? హోలీ కమ్యూనియన్ అంటే పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం అని కొందరు అంటారు, పరిశుద్ధ భోజనం అని కొందరు అంటారు. మరి అది యేసు ప్రభు ఆచారాలు చెప్పలేదు, కానీ ఈ బాప్తిసు విషయంలో, ప్రభు వల్ల విషయంలో సాదృశ్యంగా దానిని అనుసరించమని చెప్పినట్టుగానే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అన్నట్లు నమ్మిన వాడు, రక్షించబడిన వాడు దేవుని రాజ్య వారసులు అవుతున్నాడు, ప్రభు కుటుంబంలో చేరుతున్నాడు. ఏదో మన కులం మారిపోతుంది, మతం మారిపోతుందని ఏదో గొగ్గోలు పెడుతున్నారు, కానీ అది కాదు. ఇక్కడ మనం ఆత్మలో తిరిగి జన్మించినప్పుడు మన ఆత్మానుసారులుగా మారుతున్నాం, దేవుని రాజ్య వారసులం అవుతున్నాం, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారం అవుతున్నాం. పాప నియమము నుండి మనం విడిపించబడి పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అంతేకాదు, ప్రభువు వల్లను మనం ఆచరిస్తున్నప్పుడు ఇది అందరికీ ఇచ్చే ప్రసాదం లాంటిది కాదు, కానీ కొందరు అలాగే ఇవాళ అదేదో పుణ్యం వస్తుంది అన్నట్లుగా ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు. కానీ అయోగ్యముగా ప్రభు బలలో పాలు పంపులు పొందకూడదు, దానివల్ల బలహీనలు అవుతున్నారని కూడా ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది. ఇది ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ. ఎందుకనంటే సిలువ ధ్యానం అనేది ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది, విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తుంది. మరి ఎక్కడ మనం చూడలేమో ఇటువంటి యాగాన్ని గురించి, యాగాల గురించి, బలుల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇప్పటికీ బలులు ఇచ్చేవారు, నరబలులు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఏదో ఒకటి చేయాలని. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్న మాట కూడా బైబిల్లో కూడా ఉంది. కానీ గొర్రెల ఎడ్ల రక్తము మన మానవుని పాపానికి పరిహారం చేయలేవు. ఎందుకంటే అవి మన కొరకు చేయబడినవి, కానీ అవి మనల్ని విమోచించగలిగినవి కావు. దేవుడు సకల సృష్టిని చేసిన తర్వాత వాటిని ఏలటం కోసం, వాటిని అనుభవించి ఆనందించటం కోసం మానవుడిని సృష్టించాడు. కాబట్టి ఎడ్ల గొడ్ల రక్తం ఒక సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో బలి ఇవ్వాలని ఉంది, కానీ అది తాత్కాలికంగా ఒక ఉపశమనమే, కానీ అది ఒక వ్యక్తికి పాప నియమము నుండి విడిపించగలిగిన, పాప శిక్ష నుండి తప్పించగలిగింది కాదు. అందుకే మన ప్రభు పాపము లేనివాడిగా ఈ లోకంలోనికి వచ్చి పాపుల కొరకు తన రక్తాన్ని చిందించాడు. నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడు. రక్తంలోనే ప్రాణం ఉన్నది అని ఈ మధ్య తెలుసుకున్నారు, కానీ బైబిల్లో ఎప్పుడో రక్తమే ప్రాణము అని ఆ రోజు దేవుడు నోవహుతోనే చెప్పాడు. సో మన కొరకు ప్రభు రక్తం చిందించాడంటే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. పాపం వలన వచ్చే జీతం మరణం కదా. మనం మరణించవలసిన స్థలంలో
ఆయన ప్రభువుగా దేవునిగా సర్వాధికారిగా ఉన్నాడు కనుక సర్వమానవుల కొరకు ఒకేసారి యాగమై మన పాప భారములన్నీ తన మీద వేసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో ఆయన కల్వరి శిలువ వరకు పాపాలను మోసుకొని పోయి అక్కడ యాగమయ్యాడు. వదకు తేపడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనిగా ఉన్నాడు. మన దోషముల నిమిత్తమై నిర్దోషి అయిన ప్రభువు దోషిగా నిలబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగునట్లు, మన అతిక్రమైన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన అపరాధ పరిహారార్థమైన శిక్షను ఆయన భరించాడు కనుక ఈ రోజున మనకు క్షమాపణ దొరికింది. ఎంతగా యేసు ప్రభువు నన్ను ప్రేమించాడు, ఎంతగా ఆ శిలువ యాగాన్ని చేశాడు. శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనకున్న నొప్పి, మనకున్న బాధ, మనకున్న అన్ని విషయాల్లో మన వలె శోధించబడ్డప్పటికీ పాపము లేనివాడిగా ఉండి పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు. యేసయ్య ప్రేమను ఎంత ధ్యానిస్తేనండి అంతగా మనం ఈ లోకాన్ని, ఈ లోక కార్యాలను, లోక పాపాలను త్యజిస్తాం, ఆశ్రయించుకుంటాం. క్రీస్తు ప్రేమ ముందు లోక ప్రేమలన్నీ, వస్తు ప్రేమలన్నీ, లోక సంబంధమైన ఆడంబరాలు, అట్టహాసాలన్నీ చప్పచప్పగా ఉంటాయండి. చొప్పదంట అనేవారు చూడండి, జొన్నలో నుంచి తీసిన చొప్పదంట. పల్నాడులో చొప్పదంటలే ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు మంచి వరి పండుతుంది. నా చిన్నప్పుడు ఆ జొన్న కంకెలు తీసేసిన తర్వాత చొప్పదంటలు కర్ర ముక్కల్లా ఉంటుంది, పీచు పీచుగా ఉంటుంది, ఏముండదు అందులో. ఎప్పుడైతే యేసయ్య మధురమైన ప్రేమను మనం, తేనెకంటే మధురమైన ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయన ప్రేమను మనం అనుభవించినప్పుడు ఈ లోకమంతా కూడా మనకి పౌలు అన్నట్టుగా పెంటవలే ఉంటుంది. పెంటగా ఎంచుకున్నాను నేను అంటున్నాడు చూడండి. పెంట ఏంది ఎవరన్నా ఆనందిస్తారా అండి? పెంట మీద ఎవరన్నా చరిష్ చేస్తారా? చూడగానే ముఖం పక్క తిప్పుకొని వెళ్ళిపోతాం. ఈ లోకమును మనం త్యజించాలన్నప్పుడు క్రీస్తు స్వభావంలో మనం రావాలి. క్రీస్తు రక్తమును కడగబడాలి. ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అని నేను నిజంగా గుర్తించినప్పుడు మళ్ళీ నేను ఎప్పుడూ ఇంకా ఆయన్ని బాధ పెట్టకుండా ఉండడానికి పాపం చేయనండి. పాపం జోలికి ఇక పోము. దేవుని బీజముతో పుట్టిన వాడు పాపము చెయ్యడు, పాపములు పరవశించలేడు. పొర్రపాటున కాలు జారుతుందేమో కానీ అక్కడ ఉండలేడండి. ఆ పాపములు సంతోషించలేడు. విడుదల పొందే వరకు మళ్ళా రోధించకుండా ఉండలేడు. అందుకనే మనం తెలియకుండానే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మాలిన్యం మనల్ని అంటుకుంటుంది. యెషయా వంటి ప్రవక్త అన్నాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, ఎందుకంటే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. సో మనం పనికి మాలిన మాటలు మాట్లాడే వారి మధ్యలో ఉన్నాం. మనకు తెలియకుండా కొన్ని మాటలు మనం చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఈ లోక ప్రభావం మనల్ని ఆకర్షిస్తుంది. ఈ లోక మాలిన్యం మనల్ని అంటుకుంటుంది. చూడండి, మీరు ఒక పొగాకు కంపెనీకి వెళ్ళి బయటకు వచ్చారనుకోండి, ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బయటకు వచ్చారనుకోండి, మీ పొగాకు వస్తారు. మీరు తాకపోయినా, మీరు దాన్ని ముట్టుకోకపోయినా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ఆ యొక్క బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అలాగే ఈ లోకం మాలిన్యం వలన పరిశుద్ధులుగా ప్రభు ఉండాలని కోరుకున్న మనం ఎప్పటికప్పుడు మళ్ళీ మలినమైపోతుంటాం కనుక మరొకసారి ఆయన వాక్యమనే ఉదక స్థానముతో అనుదినము శుద్ధీకరించబడినట్లు ఆయా సమయాలలో మరి నీటితో కడగలేనిది క్రీస్తు రక్తములో కడగబడుతుందండి. చూడండి, మనకి బంగారానికి మురికైపోతే నీళ్ళతో కడిగితే పోతుంది, కానీ దాంట్లో ఉన్న ఆ టంకం తీసేయాలంటే, ఆ లోపలికి వెళ్ళిన దాన్ని తీయాలంటే, చూడండి కొన్ని జబ్బులకి ఒక ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోద్ది, ఒక ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోద్ది, కానీ కొన్నిటికి సర్జరీ చేయాలంటారు. ఎందుకంటే దాని లోపల ఉన్న ఆ యొక్క ఇన్ఫెక్షన్ను రిమూవ్ చేయాలి, ఆ పార్టును, పాడైన పార్టును తీసేయాలి. సో ప్రతిసారి మన ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు ఇదొక థియేటర్ లాగా మన హృదయాన్ని దేవుని ముందు తెరిచి పెడితేనండి, ఆపరేషన్ థియేటర్ అండి, సినిమా థియేటర్ కాదు, లేకపోతే ఇంకో స్టూడియో థియేటర్ కాదు.
ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన వాడు చూడండి, అంతా తను తాను డాక్టర్ చేతులకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. హీ విల్ వర్క్ ఆన్ హిమ్. అలాగే మనం ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చాడు, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో నా పరిస్థితి, ఇదిగో నా నిజస్థితి, నన్ను శుద్ధి చేయి, నన్ను సరిచేయి అని మనం అడుగుతున్నప్పుడు విశ్వాసముతో ఆయన రక్తమును, క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎందుకంటే యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ముడతైనా మచ్చైనా లేకుండా నిర్దోషులుగా నిష్కలంకులుగా మనం ఉండాలని క్రీస్తు తన రక్తాన్ని చిందించాడండి. సో ప్రభు బల్ల తీసుకునేటప్పుడు అంత గొప్ప పరమార్థం అందులో ఉన్నది. ఏదో ఆచారంగా మనం రొట్టె ద్రాక్షరసంలో పాలు పువ్వులు ఉండటం వల్ల ప్రయోజనం లేదు. పాత నిబంధనలో పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు రాయండి, ఏ ఇంటి గుమ్మాల మీద రక్త గుర్తులు ఉంటాయో ఆ ఇంటిలో మరణము రాదు, ఆ ఇంటికి దోషం పరిష్కరించబడింది అని ఒక ఉదాహరణగా చెప్పినట్లు, అది గొర్రెపిల్ల, మామూలు గొర్రెపిల్ల. కానీ మన యేసు ప్రభు మన కొరకు మంచి కాపరిగానే వచ్చాడు. మన పెద్దన్నగా, మనకు పక్షములో వధించబడిన గొర్రెగా ఆయన ఈ లోకంలో కనబడుతున్నాడు. యేసుక్రీస్తు రక్తాన్ని మనం గుర్తు చేసుకొని, ఆయన శిలువ యాగాన్ని గుర్తు చేసుకొని, యేసుప్రభు తను అప్పగించబడి రాత్రి ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ నిమిత్తమై విరగొట్టబడిన నా శరీరము అన్నాడండి. ఆ శిష్యునికి ఆ రోజు అర్థమైందో లేదో కానీ ఆ రొట్టెను 2 ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆయన, నా శరీరం ఇలాగా వెర్రగొట్టబోతుంది, నలగొట్టబడుతుంది. అవును, ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు మనకు స్వస్థత ఉంది. ఆయన సిలువలో చేతుల్లో కాళ్ళల్లో సీలలేసి కొట్టినప్పుడు రక్తము చివ్వన చిందింది. ఆయన ఆ ఎత్తైన ఆ ప్రదేశంలో, ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువలో వేలాడ తీసినప్పుడు, ఆ ఎర్రటి ఎండలో ఆయన ఒక మానవునికి ఎన్ని రకాలైన నొప్పి, మంట, వేదన, బాధ కలుగుతుందో అన్నిటినీ ఆయన అనుభవించి ఉన్నాడండి. ఒక పాపికి రావాల్సిన శిక్షను చూడండి, నేరం చేసిన వాడిని శిక్షించాలంటారు, నేరస్తుడికి శిక్ష విధిస్తారు. మనం చిన్నపిల్లలు అంటుంటాం, రే అల్లరి చేస్తున్నాం దెబ్బలు పడతాయిరా అంటున్నాం. అంటే చిన్నపిల్లలు అల్లరి చేస్తే దెబ్బలు పడుతున్నాయి. మన జీవిత దినాల్లో ఎన్ని విషయాల్లో అల్లరి చేశాం, ఎన్ని విషయాల్లో అల్లరి చిల్లరిగా ఉన్నాం, ఎన్ని విషయాల్లో మనం ఆజ్ఞాతిక్రమం చేశాం, ఎన్ని విషయాల్లో దేవుణ్ణి బాధ పెట్టాం, ఎన్ని విషయాల్లో మనం హాని చేసుకున్నాం. వాటన్నిటి కొరకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు భరించాడు. అది నువ్వు గుర్తు చేసుకోండి, నన్ను జ్ఞాపకము చేసుకోండి. యేసు ప్రభు సిలువలో చనిపోతున్నాడని ఏడుస్తారు కొంతమంది, యేసు ప్రభుని ఎవరో సిలువేసేశారని వాళ్ళ మీద పళ్ళు కొరుకుతారు కొంతమంది. కాదు, ఆ ప్రభు సిలువ వైపు చూసినప్పుడు, నేనేనయ్యా నిన్ను ఇలాంటి స్థితికి తీసుకురావడానికి కారణం, నా కోసమేనయ్యా నువ్వు ఇంత త్యాగాన్ని చేసి సిలువలో వేలాడుతున్నావని నమ్మటం. ప్రభా నన్ను కడుగు, నన్ను ఒక్కసారి మరలా నన్ను శుద్ధీకరించు అని ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు మందిరాలలో హోలీ కమ్యూన్ ఉంటే, మీ మందిరాల్లో ఉంది కదండి, ఉంటుంది. మీరు మరింత జాగ్రత్తగా, ప్రార్థనతో, విశ్వాసంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవునికి అభ్యంతరమైన నీ మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలు ఉంటే, నా మనసు సరిలేదని కొంతమంది రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం మానేస్తారు. అలా చేయనక్కర్లేదు. రొట్టె మీ దగ్గరకు వచ్చేలోగా రొట్టె మీ చేత్తో పట్టుకున్నప్పుడు, దేవా ఇది నా దోషం, ఇది నా బలహీనత అని ఒక్క మాట ప్రభుతో చెప్పండి. 6 నెలలు పట్టదండి ప్రభు మనల్ని క్షమించడానికి. మన పాపములు మనం ఒప్పుకొడిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇన్స్టెంట్ నిజమైన లోతైన పశ్చాత్తాపంతో మనం తప్పును ఒప్పుకున్నప్పుడు అవి కరగబడుతుంది. ఆ యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుందని విశ్వసిస్తే శుద్ధీకరించబడతాం, మనం నూతనపరచబడతాం. సో ప్రభు బలలో పాలు పంపులు పొందేది ఆచారంగా కాకుండా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు తగినంత సమయం దేవుని సందులో గడిపి రొట్టె ద్రాక్షరసమును తీసుకుంటున్నప్పుడు సిలువ యాగాన్ని గురించి ధ్యానిస్తూ మీ జీవితాలను ఆయనకి సమర్పించుకోండి. అప్పుడు దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి,
మరొకసారి నీ కృప కలిగిన హస్తాలు మనల్ని అప్పగించుకుంటున్నాము. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని ఆనాడు నీవు శిష్యులతో చెప్పిన మాటను మేము అక్షరాల అనుసరిస్తూ ఉండగా ఆత్మానుసారంగా అనుసరించుటకు ప్రతిసారి నీ రక్తము ద్వారా మాకు జయమున్నదన్న సంగతి జ్ఞాపకం చేసుకొని మా స్వస్థతలు, మా బలహీనతల నుంచి కడగలిగిన నీ రక్తమునందు విశ్వాసం నుంచి మా కొరకు నీవు చేసిన శిలువ యాగమును బట్టి నిన్ను స్తుతించుటకు నీ బిడలుగా, నీ సాక్షులుగా, నీ రక్తములో కడగబడిన వారిగా, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరు నీ వచ్చే వరకు నీ మరణమును ప్రచురించే వారిగా, నీ సాక్షులుగా జీవించే వారికి ఉంటాము. సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జీ పల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు టైప్ చేయటం కూడా మర్చిపోకండి. మరి ఈ ఆదివారం, మొదటి ఆదివారం ఐశ్వర్య మహల్లో, కల్వరి చర్చ్లో, చెన్నైలో ఐశ్వర్య మహల్లో ఈ చెన్నై చర్చ్ ఆరాధన ఆ పెద్ద హాల్లో జరుగుతుంది. మరి ప్రతి ఆదివారం 2-3 సర్వీసులు పెట్టవలసి వస్తుంది. కానీ కనీసం నెలకు ఒకసారి ఒకే ఆరాధనగా జరిపించాలని ఆ విశాలమైన హాల్ అద్దెకు తీసుకొని అక్కడ జరిపిస్తున్నాం. మీరు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మీరు కూడా వచ్చి మాతో పాటు పాల్గొనవచ్చు. మరి మీరు దూర స్థలాల్లో ఉంటే మీ మందిరాలకు మీరు వెళ్ళండి. మొదటిగా మీ మందిరాల్లో మీరు ప్రభు బల్లలో పాలు పంపులు పొందండి. మీరు మందిరం నుంచి వచ్చిన తర్వాత వీక్షించడానికి మా ఆరాధనలో కొంత భాగాన్ని లైవ్ ఇస్తాము. మీ అనుకూలతను బట్టి అది కూడా వినండి. మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతర్దేవుని మహాకృప మీ తోడైనది గాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ ఆదివారం జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒక ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేయబడుతుంది. సంఘమంతా ఒకటిగా చేరి ఆరాధించడానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వీరు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడుతున్న మీరు కూడా పాల్గొని మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికినట్లుగా ఈ ఐశ్వర్య మహల్లో ఈ ఆదివారపు ఆరాధన ప్రభువు బల్లతో, ప్రేమ విందుతో ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి. కుటుంబాలుగా రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకమును పొందినట్లుగా సిద్ధపడుతూ రండి. దేవుని సన్నిధిని అనుభవించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 2వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. రండి, మనందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం.
బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున వన్ డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ వన్ డే గెట్ టుగెదర్ బెంగళూరులో ఏర్పాటు చేస్తుంది. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ వన్ డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బివి రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. ఉదయకాల